ఢిల్లీ టెస్ట్ లో కాసేపు డిఆర్ఎస్ హైడ్రామా నడిచింది. భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో టెక్నాలజీ సమస్యతో అవుట్ అయిన థర్డ్ అంపైర్ నాట్అవుట్ గా ప్రకటించాడు. స్పష్టంగా అవుట్ అని తెలుస్తున్న డిఆర్ఎస్ లో పూర్తిగా తెలియకపోవడంతో థర్డ్ అంపైర్ మెయిన్ అంపైర్ డెసిషన్ ని తుది నిర్ణయంగా ప్రకటించాడు. ఈ విషయంలో బుమ్రా నవ్వుతూనే అంపైర్ కి ఇచ్చి పడేశాడు. రెండో టెస్ట్ 4వ రోజు మొదటి సెషన్ లో విండీస్ ఆధిపత్యం కొనసాగించింది. జాన్ క్యాంబెల్ సెంచరీ చేయడంతో ఘోర ఓటమి నుంచి విండీస్ తప్పించుకుంది. అయితే క్యాంబెల్ సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఉన్నప్పుడు జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బంతిని వికెట్ల వైపు వేశాడు. క్యాంబెల్ బ్యాట్ అడ్డుపెట్టడంతో టీమిండియా ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసింది. బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, కీపర్ ధ్రువ్ జురేల్ ఒకేసారి అప్పీల్ చేసిన అంపైర్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద బ్యాటర్ కు అనుకూలంగా నాట్అవుట్ గా ప్రకటించాడు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్ డిఆర్ఎస్ రివ్యూ కోరడంతో థర్డ్ అంపైర్ చెక్ చేశాడు. ప్యాడ్ కి బంతి ఒకేసారి తగలడంతో అల్ట్రా ఎడ్జ్ లో వేరు స్పైక్స్ రాలేదు. దాంతో థర్డ్ అంపైర్ చివరికి మెయిన్ అంపైర్ రిచర్డ్ ఇలింగ్వర్డ్ ఇచ్చిన డెసిషన్ పరిగణనలోకి తీసుకుని నాట్అవుట్ గా తేల్చాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం తర్వాత బుమ్రా నవ్వుతూనే అంపైర్ పై సెటైర్లు వేశాడు. అది అవుట్ అని మీకు తెలుసు, కానీ టెక్నాలజీని నిరూపించలేకపోయింది అని స్టంప్ మైక్ లో వినిపించేలా వ్యంగ్యంగా అన్నాడు. బుమ్రా మాటల్లో వ్యంగ్యం ఉన్నా నిరాశ కూడా స్పష్టంగా కనిపించింది. ఆ రోజు ఉదయం నుంచి అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం రాకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై భారత అభిమానులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అవుట్ అంటే మరికొందరు నాట్అవుట్ అని కామెంట్ చేస్తున్నారు. బుమ్రాకి కోపం వచ్చిందంటే అది ఖచ్చితంగా అవుటేనని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ టెస్ట్ లో వెస్టిండీస్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఓటమి నుంచి తప్పించుకుంది. క్యాంబెల్ తో పాటు షై హోప్ ఇద్దరు సెంచరీలతో మెరవడంతో విండీస్ 350కు పైగా పరుగులు చేసింది. కెప్టెన్ రోస్టన్ చేస్ కూడా 40 పరుగులు చేయగా టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ తో పాటు సిరాజ్ రాణించారు.